ఉంటుంది. ఈ కణంలో ఈ ఈ కణం దెబ్బతినింది అంటే ఆటోమేటిక్ గా టోటల్ బాడీ స్లో పాయిజన్ కింద కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రేడియేషన్ వల్ల ఫస్ట్ కణం దెబ్బతింటుందంట. ఈ కణం దెబ్బతిన్నది ఎందుకు ఎలా దెబ్బతింటుంది అంటే ఇప్పుడు మనకి రేడియేషన్ అనేది చాలా రకాలుగా బాడీ మీద పడుతుంది. మొబైల్ అవ్వచ్చు, గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, లైట్ రేస్ అవ్వచ్చు. అలాగే కణ అంటే ఒక మన బాడీ మీద పడే ప్రతి రే కూడా మన బాడీలో సెల్లోకి చొచ్చుకుపోతుంది, కణం లోపలికి చొచ్చుకుపోతుంది. ఆ రేస్ అనేవి లోపలికి బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఎప్పుడు కూడా ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తాము అంటే ప్రాణవాయువు అనేది ఎక్కువ ఉండాలి, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండాలి కదా, ప్రాణవాయువు అంటాం. ఈ ప్రాణవాయువు మీద అటాక్ జరుగుతుంది ఈ రాడికల్స్ వల్ల. రాడికల్స్ అంటే ఫ్రీ రాడికల్స్ అనమాట. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అణువు ఉంది అంటే జనరల్ గా చెప్తాను. ఒక ఏజ్ వస్తే ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి జత లేదా అని అడుగుతారు. ఒక్కడేనా కొడుకు, ఒక్కళ్ళేనా కూతురు అంటారు కదా. ఒక అమ్మాయి 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాక ఎంత చదువు చదివినా ఒక అయ్య చేతిలో పెట్టాలనుకుంటారు పేరెంట్స్. అట్ ద సేమ్ టైం అబ్బాయి కూడా ఒక ఏజ్ వచ్చాక వీడికి ముక్కుకు తాడేయాలి, పెళ్లి చేయాలి, అప్పుడు బాధ్యతలు వస్తాయి అంటారు కదా. అంటే ప్రతిదానికి జత అనేది కంపల్సరీ కదా. సేమ్ మన బాడీలో కూడా అణువులు, పరమాణువులు ఏవైతే ఉంటాయో, కణాలు ఉంటాయో, ఇవి ఆ ఆటం అనేది రెండు జతలు కలిస్తేనే ఒక ఆటం గా తయారవుతుంది. ఓకేనా. ప్లస్ మైనస్ ప్రతి చోట చూడండి, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కాయిన్ కి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది, నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, పైన ఉంటుంది, కింద ఉంటుంది. ఎలా ఉంటుందో సేమ్ మన బాడీలో కూడా ఫ్రంట్ బ్యాక్ సేమ్ అలాగే కణానికి కూడా రెండు కణాలు కలవాలి కంపల్సరీ. ఓకే, ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏంటి అంటే జత లేని కణాలు. ఎప్పుడైతే ఈ రేస్ మన మీద పడతాయో, యువి రేస్, అల్ట్రా వైలెట్ రేస్, అతినీల లోహిత కిరణాలు అంటారు. ఈ సన్ రేస్ నుంచి కానీ మన గ్యాడ్జెట్స్ నుంచి కానీ కొన్ని రకాల రేస్ అనేవి బాడీ మీద పడతాయి. ఈ పడినప్పుడు లోపల ఉండే కణాలను ఏం చేస్తాయంటే విడదీస్తాయి. అవి విడదీసినప్పుడు అయాన్స్ గా డివైడ్ అవుతాయి. అయాన్స్ అంటే ప్లస్ మైనస్ గా విడిపోతాయి. ముందేమైనాయి, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కలిసి ఉన్నాయి, అన్న చెల్లెలాగా కలిసి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రేస్ పడుతుందో దీస్ ఆటమ్ అనేది అయాన్స్ గా డివైడ్ అవుతుంది. ఈ అయాన్స్ గా డివైడ్ అయ్యేటప్పుడు ఫ్రీ అయిపోతాయి ఇవి. ఇప్పుడు ఈ హస్బెండ్ ని కంట్రోల్ చేయడానికి వైఫ్ లేదు, వైఫ్ ని కంట్రోల్ చేయడానికి హస్బెండ్ లేడు, అన్నని కంట్రోల్ చేయడానికి చెల్లి లేదు, చెల్లిని కంట్రోల్ చేయడానికి అన్న లేరు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వీటిని ఏమంటారంటే ఫ్రీ రాడికల్స్ అంటారు. ఓకేనా. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే అల్లకల్లోలం చేస్తాయి బాడీని. ఓకేనా. అది పొల్యూషన్ లో తిరిగినా, ఈవెన్ మీరు ఎక్కువ పొల్యూషన్ లో తిరుగుతున్నా, అలాగే మీరు రేడియేషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, మీరు మంచి ఆహారం తీసుకోకపోయినా, ఇలాంటి ఫ్రీ రాడికల్స్ అనేవి ఆ బాడీలో కోకొల్లలుగా రిలీజ్ అయిపోతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే కణాన్ని నాశనం చేస్తాయి. అంటే బేస్ కణం ఏదైతే ఉందో ఆ కణాన్ని, సెల్ ని డ్యామేజ్ చేస్తుంది. ఈ సెల్ డ్యామేజ్ అయ్యే ప్రాసెస్ ఏమంటారంటే, ఈ ఫ్రీ రాడికల్ ఒక సెల్ ని డ్యామేజ్ చేస్తే దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ అంటే ఆక్సిజన్ లేకపోవడం, స్ట్రెస్ కు గురవుతుంది ఆ కణము, భయాందోళనకి గురవుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా టెన్షన్ వస్తే ఎంత భయపడతాము, ఒకటి ఏదైనా సిచ్యువేషన్ బ్యాడ్ థింగ్ జరిగిందంటే భయపడతాం కదా. సేమ్ అలాగే కణంలో ఈ ఫ్రీ రాడికల్స్ సెపరేట్ అవ్వడం వల్ల, ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, జత రాడికల్స్ లేకుండా ఫ్రీ రాడికల్స్ అవ్వడం వల్ల ఈ కణం అనేది ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి లోన్ అవుతుంది. ఏ కణం లోన్ అవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ, నీ కళ్ళల్లో కణాలు లోన్ అవ్వచ్చు, చేతులు, కాళ్ళు, ప్రతి బాడీలో ప్రతిదీ కణంతో నిర్మితం అని చెప్పా కదా. ఎక్కడ నీకు డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ అయిన ప్రతి పార్ట్ లో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయ్యాయి అంటే ఆటోమేటిక్ గా ఆ కణం అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ లోకి వెళ్తుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లోకి వెళ్ళినప్పుడు ఆ కణం అనేది నిర్వీర్యం అయిపోతుంది, దాని పనితనం కోల్పోతుంది. కోల్పోయినప్పుడు కణం ఎలా అయిపోతుంది అంటే శుష్కించుకుపోతుంది. అంటే నీరు లేని చెట్టులాగా, నీరు లేని మొక్కలాగా ఎండిపోతుంది. ఆ ఎండిపోయేది ఈ కణంతో మొదలైతే ఈ కణం నుంచి ఇంకో కణంకి స్ప్రెడ్ అవుతుంది. ఇలాగా ప్రతి కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురైతే ఆటోమేటిక్ గా నీ బాడీలో కొన్ని సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, న్యూట్రిషన్ లేని వాళ్ళు, స్కిన్ ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ లిక్కర్ తీసుకునే వాళ్ళకి, ఎక్కువ ఓవర్ స్ట్రెస్ ఉండే వాళ్ళకి, ప్రతి చిన్నదానికి ఓవర్ స్ట్రెస్, ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు, ఇంట్లో పర్సనల్ మ్యాటర్ అవ్వచ్చు, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు కణాలలో ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఆ కణాలన్నీ వేరైపోయి ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయిపోయి స్ట్రెస్ కి గురవుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంటే ప్రతి కణాన్ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల చాలా వరకు నష్టపోతుంది బాడీ.
ఓకేనా? అందుకని ఇక్కడ ఈ రేస్ అనేవి మేడం మరి మనం బతికేదే ఈ రేడియేషన్ లో కదా అంటే అవును, బతికేది రేడియేషన్ లో, దానికి రెమెడీస్ తీసుకోవాలి. ప్రతి దానికి ముందస్తు చర్యలు కొన్ని ఉంటాయి కదా. ఏదొచ్చినా ముందు మనము కొంత ప్రికాషన్స్ అనేవి, మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వాలి. అవి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ రేస్ అనేవి ఇక్కడి నుంచి వస్తాయి అంటే మీరు వండర్ అవుతారు. ఎక్కడి నుంచి అంటే సన్ నుంచి కూడా వస్తాయి. ఓకేనా? అంటే సన్ నుంచి పడే రేస్ లో కూడా ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి. నథింగ్ బట్ రేడియేషన్ అది కూడా. నెక్స్ట్ స్టవ్ బర్నర్, మీరు గ్యాస్ వంట చేసేటప్పుడు జనరల్ గా ఏం చెప్తారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువ పొయ్యి దగ్గర ఉండొద్దు, గ్యాస్ దగ్గర ఉండి చేయొద్దు అంటారు ప్రెగ్నెంట్ ఉమెన్. ఎందుకంటే బేబీ ఇట్లా కడుపుతో ఉన్నప్పుడు పొట్ట అనేది ఆల్మోస్ట్ స్టవ్ కి దగ్గర ఉంటుంది కాబట్టి రేడియేషన్ ఎక్కువ జరుగుతుంది. కానీ అప్పట్లో తెలియదు వాళ్ళకి రేడియేషన్, మన అమ్మమ్మలకి తాతయ్యలకి రేడియేషన్ ఇదంతా తెలియదు. కానీ వేడి తగ్గుతుందని మటుకు తెలుస్తుంది కదా. మనం కూడా గ్యాస్ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ హీట్ ఫామ్ లో కూడా నీకు రేడియేషన్ అనేది తగులుతుందంట బాడీకి. అలాగే ఏంటి అంటే ఈవెన్ క్యాండిల్ కానీ బల్బ్ కానీ వెలిగినా కూడా రేడియేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్రేస్ ఎక్కువ తీసుకోకూడదు. ఎక్స్రే అంటే ఏంటి, మన బోన్స్ ఎలా ఉండేది తెలుస్తుంది. ఎక్స్రే పని ఏంటి తెలుసా, అవి కూడా రేస్ అంటే కాంతి కణాల పుంజం. ఓకే, మనల్ని ఎలా చిన్నప్పుడు ఎక్స్రే ఎలా తీపిచ్చారు, మోకాలు దెబ్బలు తగిలినా మనకేం చేస్తారు, అంతవరకు తీసేసి డ్రెస్ ఏమి ఉండకుండా తీసేసి రేస్ పడకుండా ఆ కాలు ఆ ఎక్స్రే మెషిన్ మీద పెడతారు కదా, ఇలా కూర్చోమంటారు. ఆ రేస్ పడతాయి చూడండి. ఈ రేస్ ఎలా వెళ్తాయి తెలుసా, మజిల్ మొత్తాన్ని ఇంటూ చేసేస్తాయి, అంటే లేకుండా చేస్తాయి. అంటే ఎట్లా అంటే ఎక్స్రే ఎందుకు తీస్తారు, బోన్ డెన్సిటీ కనుక్కోవడం కోసం. బోన్ గురించి కనుక్కోవాలంటే ఊపిరితిత్తులు కానీ లంగ్స్ కానీ అలాగే కాళ్ళు కానీ వెన్నెముక కానీ ఎక్స్రే తీస్తారు. ఈ ఎక్స్రే పని ఏంటి అంటే ఈ రేస్ ఏం చేస్తాయంటే మజిల్ మీద ప్రెషర్ పెట్టి ఈ బోన్ సరిగా కనిపించడానికి రేస్ అనేవి తీస్తారు. ఎప్పుడైతే ఈ మజిల్ అనేది ఎక్కువ ఎక్స్రేస్ పడితే అట మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందంట. అందుకే మనకి ఫ్రీక్వెంట్ గా ఎక్స్రేస్ డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేయరు, ఎందుకంటే అది హై రేడియేషన్. ఎక్స్రేస్ అనేవి మనకి యువి రేస్, ఎక్స్రేస్, గామా రేస్ ఇవన్నీ సన్ నుంచి వస్తాయి. 7 రకాల రేస్ వస్తాయి అనమాట. వీటిలో ఎక్స్రేస్ అనేవి ఏంటి అంటే ఒక బోన్ డెన్సిటీ కనుక్కోవడం కోసం, బోన్ లో డ్యామేజ్ ఉన్నా, బోన్ లో ఆస్టియోపోరోసిస్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా వీటికి కనుక్కోవడానికి ఎక్స్రే తీస్తారు. ఈ ఎక్స్రే పని ఏంటి అంటే మజిల్ డ్యామేజ్ చేసేస్తుంది త్వరగా. అందుకని ఈ ఫ్రీక్వెంట్ గా ఎక్స్రేస్ అనేవి డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేయరు. నెక్స్ట్ ఏంటి అంటే సౌండ్ వేవ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఆడియో వింటున్నావు, మంచి సాంగ్ వింటున్నావు, లేదంటే టీవీలో ఒక పెద్ద సాంగ్ పెట్టుకున్నావు, డాన్స్ వేసుకుంటున్నావు, అందులో వచ్చే వేవ్స్ కూడా దాన్ని ఏమంటారంటే రేడియో వేవ్స్ అంటారు. రేడియో ఫ్రీక్వెన్సీ RF అంటారు. ఓకేనా, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్, అవి కూడా వేవ్సే. ఒకటే గుర్తుపెట్టుకోండి, నా మాట మీకు వినబడుతుంది అంటే ఇక్కడ నేను మాట్లాడేది ఈ లారింగ్స్ ఏదైతే ఉందో గొంతు దగ్గర నా నాలిక తిరుగుతూ ఉంటుంది. ఎవరికైనా మాట మాట్లాడేటప్పుడు నాలిక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్ లో తిరుగుతుంది. ఈ గాలి తగిలినప్పుడు ఆ వర్డ్ బయటకు వస్తుంది. అర్థం చేసుకోండి, గాలి ఎయిర్ అనేది ప్యాసేజ్ అయినప్పుడు నాలిక తిరిగే దాన్ని బట్టి, నేను ఇక్కడ స్ట్రెస్ చేసే దాన్ని బట్టి, లారింగ్స్ దగ్గర దాన్ని బట్టి గొంతులోంచి వాయిస్ అనేది పుడుతుంది. సేమ్ అలాగే సౌండ్ వేవ్స్ కూడా అంతే. మనం ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ FM రేడియో పెట్టుకుంటారు, 98.5 హైదరాబాద్ లో FM రేడియో నాకు తెలిసి. 98.5 దగ్గర 98.2 పెట్టినా రాదు, 98.3 పెట్టినా రాదు, 4 పెట్టినా రాదు, 6 పెట్టినా కూడా రాదు, 5 పెడితేనే వస్తుంది. అంటే ఏంటది, అక్కడ ఏం మ్యాచ్ అయింది, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది. ఏం ఫ్రీక్వెన్సీ, తరంగాలు. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే రేడియో స్టేషన్ ఉందో అక్కడి నుంచి తరంగాలు వేవ్స్ రూపంలో నీ కార్లో కానీ నీ మొబైల్లో కానీ మ్యాచ్ అవుతాయి. అంటే మ్యాచ్ అవ్వడం అంటే ఏంది, ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీతో కలవడం. కలిసింది అంటే నీకు ఇక్కడ వేవ్స్ పాస్ ఆన్ అయినట్టే, అంటే తరంగాలు ఒకదాంతో ఒకటి మ్యాచ్ అయ్యి పాస్ ఆన్ అవుతాయి. దీని వల్ల కూడా నీకు బాడీలో రేడియేషన్ అనేది పెరుగుతుందంటే, ఎక్కువ సౌండ్ వేవ్స్ విన్నా కూడా. అలాగే మైక్రోవేవ్స్ అంటే ఓవెన్ ఉంటుంది కదా ఇళ్లలో, చాలా మంది కేక్స్ అని పిజ్జాస్ అని చేసుకుంటుంటారు కదా, మైక్రోవేవ్ ఓవెన్ లో కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే మొబైల్లో కూడా ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి ప్రతి మొబైల్లో టవర్ అనేది ఉంటుంది, పైన 4 గీతలు, 4G వైఫై అది చూసుకుంటాం కదా. ఆ టవర్ సిగ్నల్ నీకు ఎంత రిలేటబుల్ గా ఉంటుంది, ఎంత దగ్గరగా ఉంటుంది, అప్పుడు టవర్ ఎక్కువ చూపిస్తుంది. ఎయిర్టెల్ వాళ్ళది కానీ, ఐడియా వాళ్ళది కానీ, జియో కానీ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ రిలయన్స్ కానీ, ఇవి కంపెనీ బ్రాండెడ్. ఆ టవర్ ఏం చేస్తుందంటే ఈ ఫ్రీక్వెన్సీకి ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తుంది. నేను పలానా పర్సన్ తో మాట్లాడాలి అంటే ఆ నెంబర్ కొడితే అతను ఎందుకు ఎత్తుతాడు, ఆ అమ్మాయి ఎందుకు ఎత్తుతుంది, ఆలోచించారా? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఈ వేవ్స్ అనేవి నా ఫ్రీక్వెన్సీకి అక్కడ ఆ పర్సన్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా తరంగాలు ఒక చెవులోంచి ఒక చెవులోకి వెళ్తాయి.
వేవ్స్ అనేవి వెళ్తాయి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, మనం మొత్తం సరౌండెడ్ విత్ రేడియేషన్. మనం మొత్తం కూడా బాడీ కాదు, మైండ్ కాదు, మన టోటల్ జనాభా అంతా కూడా రేడియేషన్ తో సరౌండ్ అయిపోయినారు. ఓకేనా. ఇది జనరల్ గా మీకు ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు కదా, ఈ ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా డేంజరస్ స్కాన్. మరీ ఎమర్జెన్సీ అయితే ఎంఆర్ఐ తీర్చుకుంటారు. ఈ ఎంఆర్ఐ లో కూడా ఏంటి అంటే బాడీకి వేవ్స్ వెళ్తాయి అనమాట. ఈ వేవ్స్ ఎంత పవర్ ఉంటాయంటే మీరు నమ్మరు. ఆ లోపల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ మెషిన్ ఉంది కదా, ఇదంతా కూడా మ్యాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రిసిటీ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కలిపిన వేవ్స్ ఉంటాయి. ఇది బాడీ మీద తరంగాలు తరంగాలుగా ప్రతి పార్ట్కి పడి మన బాడీలో ఏదైతే డిఫెక్ట్ ఉందో దాన్ని ఒక ఎక్స్రే రూపంలోనో ఒక పిక్చర్ రూపంలో బయటికి వస్తుంది. కానీ ఈ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ అల్ట్రావైలెట్ పొట్ట దగ్గర పిల్లలకి స్కాన్ చేస్తారు కదా ప్రెగ్నెంట్ ఉమెన్ అప్పుడు, ఫ్రీక్వెంట్ గా చేయరు. ఆ రేస్ కూడా చాలా నష్టం తెస్తాయి అనమాట లోపల బిడ్డకి తల్లికి. ఓకే. ఇంకోటి ఏంటంటే హెల్త్ ఎఫెక్ట్స్ ఏమవుతాయి, రేడియేషన్ ఎక్కువ బాడీకి వెళ్ళటం వల్ల బ్రెయిన్ అనేది చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. చాలా మంది చూసుంటారు, మనకి బ్రెయిన్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. హిండ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, బ్యాక్ బ్రెయిన్, 3 బ్రెయిన్స్ ఉంటాయి. ముందు బ్రెయిన్, మధ్యలో బ్రెయిన్, వెనక బ్రెయిన్. ఎప్పుడైతే ఎక్కువ వేవ్స్ చూస్తూ మొబైల్లో ఎక్కువ ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటావో, ఇలా పెట్టుకోపోయిన హెడ్ ఫోన్స్ పెట్టుకుంటావో, ఏది చేసినా కూడా వేవ్స్ అనేవి చెవులోకి వెళ్ళిపోతాయి. చెవులోకి వెళ్ళినప్పుడు ఈ రేస్ అనేవి బ్రెయిన్ లో సెల్స్ అట ఒకసారి పుడితే చనిపోవట, నువ్వు చనిపోయే వరకు. మిగతా బాడీలో ఇక్కడి నుంచి మిగతా బాడీలో అంతా కూడా సెల్స్ పుడుతుంటే చనిపోతుంటాయి. కానీ బ్రెయిన్ లో ఇక్కడ ఈ వెన్నుముక్క ఎక్కడైతే టచ్ అవుతుందో మెడ దగ్గర నుంచి ఈ బోన్ నుంచి పైన మెదడు వరకు ఉండే కణాలు వన్స్ నువ్వు పుడతావే అమ్మ కడుపులోంచి, అప్పుడున్న కణాలే, కొత్త కణాలు పుట్టవు, కొత్తగా కణాలేం పుట్టవు అనమాట. కానీ ఆ కణాలు చనిపోయేదానికి ఛాన్స్ ఎక్కడుంది అంటే ఎక్కువ రేడియేషన్ వల్ల. ఈ బ్రెయిన్ లో కణాలు చనిపోయాయంటే కొత్త కణాలు పుట్టవు. అంటే నీకు బ్రెయిన్ లోపం వస్తుంది, మతి మరుపు రావడం, లేదంటే గుర్తు పెట్టుకోవడం. చాలా సరదాగా తీసుకుంటాం, ఇక్కడ తాళాలు పెట్టాను, ఎక్కడ పెట్టాను అని ఎత్తుకుతాం. అది చాలా సింపుల్ గా తీసుకుంటాం. వేరే వాళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా అని వెతికి ఇవ్వడమో, లేదంటే అమ్మ నువ్వు ఇక్కడ పెట్టామని తెచ్చి ఇవ్వడమో, ఆ టైంకి అంత మనం ఆలోచించాం. ఏంటి నేను ఇంత మర్చిపోతున్నానని ఒకసారి ఆలోచిస్తే, బికాస్ ఆఫ్ ద గ్యాడ్జెట్ యూజెస్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్ అనేది ఫాగింగ్ లోకి వెళ్ళిపోతుంది. సెల్స్ బ్రెయిన్ లో ఉండే కణాలు అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ ఏదైతే స్పైనల్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఎలా ఉంటుందంటే ఒక గొడుగులా ఉంటుంది బ్రెయిన్. ఇక్కడ గొడుగు కర్ర ఉంటుంది కదా, ఇది మెడ దగ్గర ఇక్కడ ఇది ఇలా ఉంటుంది, మిగతా అంతా గొడుగులా ఉంటుంది, అంబ్రిల్లా టైప్ లో ఉంటుంది. ఈ బ్రెయిన్ లో ఉండే ప్రతి కణం కూడా పుట్టదు, అలా అని నశించేదానికి ఛాన్స్ ఉంది. కొత్త కణాలు అయితే పుట్టవు. అందుకని ఈ బ్రెయిన్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వర్షానికి బాడీని గొడుగు ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో అంతకన్నా ఎక్కువగా బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. చేసుకునే క్రమంలో నువ్వు గనక ఈ ఎక్కువ గ్యాడ్జెట్స్ వాడినా, ఎక్కువ ల్యాప్టాప్స్ చూస్తున్నా, ఎక్కువ రేడియో సౌండ్స్ వింటున్నా, ఎక్కువ పొల్యూషన్ లో తిరుగుతున్నా కూడా మనకి వేవ్స్ అనేవి ఆటోమేటిక్ గా బాడీలోకి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఇప్పుడు చాలా మంది చూడండి, ఫోన్ నేను 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 చెప్తున్నానని కాదు, నేను ఫోన్ మాట్లాడితే స్పీకర్ లో పెట్టి మాట్లాడతా. ఇంట్లో కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా చెవులో పెట్టను. సీరియస్లీ చెవులో ఇవి వాడను, నా దగ్గర అవి లేవు అసలు. నేను అసలు ఇప్పటి వరకు వాడలేదు. మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు వాడుతున్నా కూడా తిడతాను నేను, వద్దు వాడద్దు అని. ఎందుకంటే అది చాలా వేవ్స్ అనేవి ఇంకా తొందరగా బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుందంట. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ అదే కథ, బాడీలో ఎలాంటి కథ జరుగుతుంది ఇక్కడ కూడా సెల్ డ్యామేజ్ అవుతుంది, రాడికల్స్ రిలీజ్ అవుతాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి లోన్ అవుతుంది కణం అనేది, ఆటోమేటిక్ గా బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. బట్ స్లో పాయిజన్, నీకు పాయిజన్ ఎక్కినట్టు కూడా తెలీదు, అంత పాయిజన్ లోకి వెళ్ళిపోతుంది కొంత ఏజ్ వచ్చేసరికి. ఓకేనా. ఇంకా ఏంటి అంటే ఈ రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఇక్కడ చెప్తున్నారు చూడు, ద డోస్ మేక్స్ ద పాయిజన్. తెలియకుండానే విషాన్ని నీ బాడీలోకి నువ్వే ఎంటర్ చేయించుకుంటున్నావు అని అర్థం. ఓకేనా. ఇక్కడ రేడియేషన్ ని మనము ఇంకా రేడియేషన్ ఎక్కువ అయిపోతే క్యాన్సర్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉందంట. చాలా మందికి ఇప్పుడు చూడండి చాలా రకాల క్యాన్సర్స్. ఒకప్పుడు క్యాన్సర్ అంటేనే తెలియదు, మన అమ్మమ్మలు కానీ మన పేరెంట్స్ లో కూడా క్యాన్సర్ అనేది చాలా తక్కువ. ఇప్పుడున్న వాళ్ళలో చాలా మందికి యుట్రైన్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్ అని, థ్రోట్ క్యాన్సర్ అని, స్కిన్ క్యాన్సర్ అని, అలాగే అంబిలికల్ హెర్నియా టైప్ లో కానీ లోపల బాడీలో ప్రతి పార్ట్ డ్యామేజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద రేడియేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్ట్ అని చెప్తున్నారు. పిల్లల్లో స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ ఇచ్చేసి, ఇప్పుడు అన్నం తినట్లేదు బాబు, అన్నం తినట్లేదు పాప, మొబైల్ ఇచ్చేసి వాళ్ళకి అన్నం పెట్టడం కానీ, లేదంటే వాళ్ళు ఏదో గేమ్ ఆడుకుంటున్నారులే, ఏదో చూస్తున్నారులే అని ఎక్కువ మొబైల్ కి మటుకు అడిక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ పీరియడ్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మా ఇంట్లో ఒక బేబీ ఉందనుకోండి, నేను అన్నం పెట్టడానికి బేబీకి ఒక 1 అవర్ అన్నం పెట్టాలి, హాఫ్ అన్ అవర్ అన్నం పెట్టాలంటే హాఫ్ అన్ అవర్ రేడియేషన్ ఆ పాప మీదకి వెళ్ళకూడదు. అర్థమవుతుందా. హాఫ్ అన్ అవర్ రేడియేషన్ ఇవ్వకూడదు. నువ్వు సరే, నీకు తప్పదు
కాసేపు ఆడించాలి, కాసేపు ఏదో రైమ్స్ చూపించాలంటే బ్రేక్ ఇవ్వండి. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుందంట. అంటే ఇప్పుడు ఒకేసారి లాంగ్ పీరియడ్ లో అర్ధగంట పాపకు కానీ బాబుకి కానీ మొబైల్ ఇచ్చేసి ఆడుకోరా అని మనం ఏదో పనిలో ఉండడం కోసం వాళ్ళని ఎంగేజ్ చేస్తే ఈ అర్ధగంట రేడియేషన్ వాళ్ళ బాడీ ప్రతి కణం మీద పడిపోతుందంట. అంటే చూసే చూపే కాదు, పీల్చే గాలిలోంచి కూడా బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, సైంటిస్టులు ఏం చెప్తారంటే, నువ్వు గ్యాడ్జెట్ ఇవ్వాలి అనుకుంటే బ్రేక్ లెవెల్లో ఇవ్వు. 5 నిమిషాలు 5 మళ్ళీ ఒక అర్ధగంట నార్మల్ ఎయిర్ లోకి, నార్మల్ ఎన్వైరన్మెంట్ లోకి రప్పించి మళ్ళీ కావాల్సింటే ఇవ్వు. అంతేగాని ఎట్ ఏ టైం వాళ్ళని గంటలు గంటలు టీవీ ముందు, గంటలు గంటలు మొబైల్ ముందు, గంటలు గంటలు గ్యాడ్జెట్స్ ముందు కూర్చోపెట్టద్దు అని చెప్తున్నారు పిల్లల్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంటుంది కదా. ఇంకా ఏంటి అంటే ఈ ఈ రేస్ అనేవంట డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేస్తాయంట. డిఎన్ఏ అంటే ఏంటి? మన బాడీలో ఉండే జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అనమాట. జెనెటికల్ గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నేను మా నాన్నగారులా ఉంటాను, లేదంటే మా మదర్ లా ఉంటాను, జీన్స్ అనేవి ఉంటాయి కదా, లేదంటే మా అమ్మమ్మలా ఉంటాను, ఇలా అంటుంటారు. ఈ జీన్స్ అనేవి ఎలా ఉంటాయంటే 7 తరాల నుంచి ఉంటాయంట. 7 తరాల నుంచి జీన్స్ అనేవి వస్తుంటాయి. జనరల్ గా పెళ్లి చేసేటప్పుడు ఏమంటారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. అది కాదు అక్కడ. అటు 7 తరాల్లో డిఎన్ఏలో ఏమన్నా ఇబ్బంది ఉందా? సైంటిఫికల్ గా చెప్పాలంటే, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ గా చెప్పాలంటే, ఈ ఈ అమ్మాయికి పెళ్లి చేసే అమ్మాయికి 7 తరాల ముందు వరకు పిల్లలు ఉన్నారా, లేదంటే అమ్మాయి వీళ్ళ 4 ఫాదర్స్ కానీ, వీళ్ళ మదర్స్ కానీ, వీళ్ళ తాత ముత్తాతల్లో ఎవరికన్నా జబ్బులు ఉన్నాయా, ఈ అమ్మాయికి వచ్చేదానికి ఛాన్స్ ఉందా అని అంట చూసేది. 7 తరాలు ఇటు చూడండి అటు చూడండి అంటే అదేం పెద్ద స్టోరీ కాదు, ఏదో మన సినిమాలో వింటుంటాం. ఇట్లా ఈ అబ్బాయికి కూడా ఏదైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఈ అబ్బాయికి కూడా, ఈ అబ్బాయి 4 ఫాదర్స్ కూడా ఏదైనా సఫర్ అయ్యారా, ఈ డిఎన్ఏ మ్యాచ్ అయితేనే, ఆ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటేనే పెళ్లి చేస్తారు. కానీ ఇంత డిఎన్ఏ టెక్నాలజీ అప్పట్లో లేదు. కానీ డిఎన్ఏ అనేది ఏం చేస్తుందంటే బాడీలో ఉండే, ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటున్నారు, నేను ఒక మంచి మనిషిగా ఉన్నాను, విజిబుల్ గా కనబడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ద డిఎన్ఏ స్ట్రక్చర్ అనమాట. ఈ డిఎన్ఏ ఎలా ఉంటుందంటే హెలికల్ స్ట్రక్చర్. హెలికల్ అంటే పాములు ఇలా పెనేసుకుంటే ఎలా ఉంటాయి అలా ఉంటుంది లోపల బాడీలో డిఎన్ఏ. ఓకేనా? ప్రతిదీ కూడా అమినో యాసిడ్స్, ప్రోటీన్ తోటి బాండ్ అటాచ్ అయి ఉంటుంది. అడినైన్, గ్వానైన్, సైటోసిన్ ఇవన్నీ అమినో యాసిడ్స్ అనమాట. వీటన్నిటితోటి బాండ్ అటాచ్ అయి ఉంటుంది. ఈ యువి రేస్ ఎక్కువ చూసేవాళ్ళు, మొబైల్ ఎక్కువ చూసేవాళ్ళు, ఈ బాండ్ బ్రేకేజ్ లూజ్ అవుతుంది. బాండ్ పక్కన బాండ్ అమినో యాసిడ్స్ చైన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంటుంది అనమాట. ఒక దండలో పూసలన్నీ సరిగా గుచ్చినప్పుడు గట్టిగా లాగేస్తే దండ విరిగిపోతుంది కదా, సేమ్ అలాగే మన బాడీలో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడానికి కూడా ఈ ఈ రేడియేషన్ అనేది చాలా దోహదం చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎంతమంది పిల్లల్లో ఏడిహెచ్డి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి, చాలా మంది ఉమెన్ చేసే పని, ఇక్కడ సర్దుతుంటాం, ఈ టేబుల్ సర్దుతూ ఉంటా, ఇక్కడ మీ హస్బెండ్ టీయో కప్పో కాఫీ కప్పు పెట్టేసి వెళ్ళిపోయాక ఈ టేబుల్ సర్దేవాళ్ళం ఏం చేస్తామంటే ఈ కప్పు తీసి కిచెన్ లో పెడతాం, ఇక్కడ మర్చిపోతాం, ఈ సిస్టమ్ మర్చిపోతాం, కిచెన్ లోకి వెళ్తాం, కిచెన్ లోకి వెళ్ళాక అక్కడ ఇంకేదో పని పడుతుంది, నీళ్లు పట్టడమో లేదంటే అన్నం పొయ్యి మీద పెట్టడమో ఏదో సంథింగ్ పని పడుతుంది, మళ్ళీ దాని మీదకి వెళ్తుంది. దీన్ని ఏమంటారంటే ఏడిహెచ్డి ప్రాబ్లం అంటారు. అటెన్షన్ డైవర్షన్ జరిగిపోతున్నది జనాల్లో. చాలా మటుకు ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయట్లా, మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు చాలా మంది. ఒక పక్క తాగుతుంటారు, ఒక పక్క రాస్తుంటారు, ఒక పక్క వింటుంటారు. మల్టీ టాస్కింగ్ వల్ల కూడా బ్రెయిన్ అట్లా ట్రిగ్గర్ చేయలేదంట. ఇలాంటప్పుడు కూడా కణాలు నాశనం అవుతాయంట. ఇలాంటివన్నీ జరిగేది పిల్లల బుద్ధిమాంద్యత. ఇప్పుడు చాలా మంది పిల్లలు చూడండి, చాలా మంది పిల్లల్లో ఇలాంటి బుద్ధిమాంద్యం పిల్లలు ఎక్కువ పుడుతున్నారు. బికాస్ ఆఫ్ ద డిఎన్ఏ డిస్రప్షన్ అనమాట. డిఎన్ఏలో డ్యామేజ్ అవటం వల్ల, ఎక్కువ గ్యాడ్జెట్స్ చూడటం వల్ల కూడా డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఈఎంఎఫ్ రేడియేషన్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రెండు ఫీల్డ్స్ కనుక రేడియేషన్ బాడీలోకి వెళ్ళినప్పుడు, చాలా మంది ఈ స్మార్ట్ వాచ్లు వాడుతుంటారు. డిజిటల్ వాచ్ కాకుండా స్మార్ట్ వాచ్, ఇందులో మొత్తం మనం ఏమి అక్కర్లేదు, జస్ట్ 9 అంటే 9 అని చూపిస్తుంది. ఇలాంటి గ్యాడ్జెట్స్ వాడటం వల్ల కూడా ఎక్కువ నీకు బాడీ డ్యామేజ్ అవడానికి, రేడియేషన్ డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వైఫై, ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ వాడేటప్పుడు మనకి ఏదన్నా సోషల్ మీడియాలో వెళ్ళాలి అంటే, ఫేస్బుక్ కానీ ఏదన్నా ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా చూడాలి అంటే కంపల్సరీ వైఫై కనెక్షన్ కానీ 4G టెక్నాలజీ, 5G టెక్నాలజీ ఉండాలి. ఈ 5G 4G కానీ అదర్వైజ్ వైఫై కానీ ఏంటి అంటే ఇవి వేవ్స్ ని, ఆకాశంలో ఉండే స్కైలో ఉండే వేవ్స్ ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని అబ్జార్బ్ చేసుకొని నీ మొబైల్లోకి ఇస్తాయి.
ఇచ్చినప్పుడు నువ్వు అనుకున్న వీడియో ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది కూడా చాలా డేంజర్ అన్నమాట. ఎక్కువ రేడియేషన్ తీసుకుంటుందంట. వైఫై రూటర్స్, మన ఇళ్లలో వాడే వైఫై పెట్టుకునే రూటర్స్ ఉంటాయి కదా, ఇది చాలా మంది నైట్ టైం ఆపేయరు. నైట్ టైం అలాగే ఆన్ లోనే ఉంటాయి వైఫై రూటర్స్. దీనివల్ల అంటే గోడలలోకి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పాస్ ఆన్ అయిపోతాయంట. మన చుట్టూతో ఉండే మన ఇంట్లోనే కాదు, మన సరౌండింగ్ ఇళ్లలోకి కూడా ఈ వైఫై రూటర్స్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతాయంట, వ్యాపించిపోతాయి. ఆటోమేటిక్ గా టోటల్ మనము అంటే ఈ రేడియేషన్ లోనే బతుకుతున్నట్టు లెక్క. టాబ్లెట్స్ కూడా అంతే, ట్యాబ్స్ వాడతారు కదా పిల్లలు కానీ పెద్దలు కానీ, ఇందులో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్తాయి. వైఫై కానీ, బ్లూటూత్ వాడటం కానీ, సెల్యులార్ కనెక్షన్ కానీ, ఇవన్నీ కూడా మనిషిని చాలా డ్యామేజ్ చేస్తాయి. చాలా మంది ఇప్పుడు హెడ్ ఫోన్స్ వాడుతున్నారు, డైరెక్ట్ మొబైల్ కన్నా ఉంటుంది వైర్ తోటి, వైర్లెస్ హెడ్ ఫోన్స్ వాడతారు. ఈ వైర్లెస్ హెడ్ ఫోన్స్ కూడా ఏంటి అంటే ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తాయి. మనం ఎక్కడున్నా, మొబైల్ ఎక్కడున్నా చెవులో ఇవి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే త్వరగా ఇయర్ డ్రమ్ పిన్న, అంటే చెవులో ఉండే లోపల ఇయర్ పిన్న లోపల ఉండే ఇయర్ డ్రమ్ అంటే కర్ణభేరి అంటారు, ఇది పాడవడం, సరిగా మాట వినిపించకపోవడం, గుమ్మన్ సౌండ్ రావడం, హెడేక్ రావడం, వామిటింగ్ అయినట్టు ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్ గా వస్తాయట మనము ఎక్కువ హెడ్ ఫోన్స్ వాడటం వల్ల. చూడండి, డైజెషన్ ప్రాబ్లం వస్తుందంట, తల తిరిగినట్టు, బీపీ ఫ్లక్చువేషన్స్, బ్రెయిన్ ఫాగ్, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడం, కళ్ళు మసకబారినట్టుగా ఉండడం, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అందుకని మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఏం తీసుకోవాలి అంటే ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండే ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ఒమేగా 3 ఫ్యాట్స్ ఉండేవి ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు? బ్లడ్ లో రేడియేషన్ అనేది వెళ్లకుండా బ్లడ్ లో ఉండే కణాలను కూడా ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, మనం తీసుకునే ఆహారంలో కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని యాడ్ చేసుకోవడం. అందుకని మనము కణాన్ని డ్యామేజ్ చేస్తున్నది కాబట్టి కణానికి సంబంధించిన ఆహారం తీసుకోవాలి. అండ్ నేనేదో ఇక్కడ ఇది ప్రమోట్ చేస్తున్నానని కాదు, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత బిఫోర్ హెర్బల్ లైఫ్ కి ఆఫ్టర్ హెర్బల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది గమనిస్తే. ఎందుకంటే ఒక రెగ్యులారిటీ, ఒక పంక్చువల్ గా ఒక స్కూల్ కి పిల్లాడు ఎలా వెళ్తాడో, బెస్ట్ స్టూడెంట్ ఎలా ఉంటాడో అలాగే క్లబ్లోకి రావటం కానీ, రెగ్యులర్ గా షేక్ తీసుకోవడం కానీ, కోచ్ అండ్ కెప్టెన్ చెప్పినట్టు హైడ్రేషన్ వాటర్ తీసుకోవడం కానీ, ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవడం కానీ, ఇదొక ప్యాటర్న్ అయిపోతుంది. 90 days ప్లాన్ ఆఫ్ యాక్షన్, 30 days ప్లాన్ ఆఫ్ యాక్షన్, 21 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు ఇస్తారు? మీ మీ పద్ధతులు మార్చడానికి. ఎప్పుడైతే మన అలవాట్లు, మన పద్ధతులు మారుతాయో ఆటోమేటిక్ గా హెల్తీ వేలోకి వెళ్తాము. ఈ సెల్యులార్ న్యూట్రిషన్ అనేది మనకి ఆర్డిఏ ప్రకారం కానీ, రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారం కానీ, WHO నామ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించినట్టు కానీ, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అప్రూవ్ చేశారు. ఇది NIN వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు అప్రూవ్ చేసిన ఫుడ్. ఎందుకు అప్రూవ్ చేస్తారు అంటే ఇందులో కావాల్సిన ప్రోటీన్ ఎంతైతే కావాలో బాడీకి అంత ప్రోటీన్, విటమిన్స్, 114 రకాల మినరల్స్ కావాలి రోజుకి. మిల్లీగ్రామ్స్ లో అయినా కూడా 114 రకాల ఖనిజ లవణాలు మనకి ఎర్త్ లోంచి తీయగలమా, వాటర్ లోంచి తీయగలమా? తీలేము. దాన్ని మనం సప్లిమెంటేషన్ రూపంలో, షేక్ రూపంలో, మన లిక్విడ్ రూపంలో తీసుకుంటున్నాం. ఇవన్నీ ఇప్పటి వరకు తిన్నది ఒక ఎత్తు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఏజ్ మీకు స్కానర్ చేసినప్పుడు బాడీ ఏజ్ అని వస్తుంది, బయోలాజికల్ ఏజ్, క్రొనలాజికల్ ఏజ్. మీ ఆధార్ కార్డు ప్రకారం నీ ఏజ్ 40 అంటే మెషిన్ ఎక్కితే 60-70 చూపిస్తుంది. అంటే నువ్వు అన్నేళ్లకు సరిపడా బాగా బుజాయించేసావు, అయిపోయింది, ఇప్పటి నుంచి నువ్వు కంట్రోల్లో ఉండని చెప్తుంది బాడీ. ఓకేనా? ఇలాగ మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఉంటే మీకు ఇన్ని రకాల 6 కీ ఎలిమెంట్స్ దొరుకుతాయి కాబట్టి ఆటోమేటిక్ గా అన్ని రకాల కాల్షియం కానీ, మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ, వైటమిన్ ఏ అవ్వచ్చు, బి కాంప్లెక్స్ అవ్వచ్చు, సి, ఈ అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అందుతాయి. ఆటోమేటిక్ గా నాన్ ఫ్యాట్ ఫుడ్ అనేది ఎక్కువ వెళ్తుంది కాబట్టి లో కెలరీస్ ఉంటాయి కాబట్టి 220 to 240 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి 2 times SMS ప్లాన్ లో ఉంటే షేక్, మీల్ షేక్, మార్నింగ్ షేక్, నైట్ షేక్ తీసుకుంటే 500 క్యాలరీస్ ఆల్మోస్ట్ వస్తాయి. మిడిల్ ఆఫ్ ది మధ్యాహ్నంలో నువ్వు ఒక 500 నుంచి 700 తీసుకున్నా కూడా బాడీ చాలా ఫిట్ గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, కణాలు హ్యాపీగా ఫీల్ అవుతాయి. రుచికి ఆలోచించద్దు. రుచికి తినాలి అంటే మధ్యాహ్నం తినండి, మీకు ఏ రుచి కావాలన్నా మధ్యాహ్నం తినండి, కానీ అది కూడా లిమిట్ గా తీసుకోండి. ఆటోమేటిక్ గా ఈ షేక్స్, సప్లిమెంట్స్ వేసుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి, అవయవాలకు కావాల్సిన ప్రతి ఆహారం అందుతుంది. ఎక్కువగా ఈ గ్యాడ్జెట్స్ వాడేవాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు జనాలు, అంటే హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ వాళ్ళు కాదు, హెర్బల్ లైఫ్ నాన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా, మొబైల్ వాడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందరూ మొబైల్ వాడతారు. మొబైల్ వాడే ప్రతి ఒక్కళ్ళు సెల్ యాక్టివేటర్ వేసుకోవాలి. దీన్ని బట్టి చూడండి, సెల్ యాక్టివేటర్ ఏం చేస్తుందంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఇందాకేం చెప్పాను, ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి లోన్ అవుతుంది ప్రతి కణం అని చెప్పా కదా. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించేది ఎవరు అంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్. ఇది పేరు కెమికల్ కదా, ప్లాంట్ బేస్డ్ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ నుంచి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మనకి బయట ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ టాబ్లెట్స్ దొరుకుతాయి,
చాలా తక్కువకు దొరుకుతాయి, కానీ అది కెమికల్, ఇది న్యూట్రాసిటికల్. ఓకేనా? ఎప్పుడైతే ఇందులో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉండే సెల్ యాక్టివేటర్ తీసుకుంటావు, ఆటోమేటిక్ గా మినరల్స్, విటమిన్స్ బాడీకి అంది మంచిగా బాడీ అనేది అంటే అట్లని గ్యాడ్జెట్స్ ఎక్కువ చూడమని కాదు, దానిపాటికి అది తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రికాషనరీ మెథడ్స్ కూడా ఫాలో అవ్వాలన్నమాట. మీరు హెర్బల్ లైఫ్ అనేది మీల్ రీప్లేస్మెంట్. మీరు ఇంకా చెప్పాలంటే అన్నం తినకపోయినా కూడా 2 షేకులు తాగేస్తే బాడీ ఫిట్ అయిపోతుంది. 500 క్యాలరీస్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి. వీక్లీ వన్స్ ఒక రోజు 3 టైమ్లు షేకులు తాగి చూడండి. పక్క రోజు మీ బాడీ చెకప్ చేసుకోండి, మీ బాడీ ఎంత హయ్యర్ ఎనర్జెటిక్ గా ఉంటుందో మీరు గమనించగలుగుతారు. దిస్ ఈస్ ద టాపిక్ అండి. గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉండండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వాడొద్దని చెప్పట్లేదు, కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్లో వాడుకోవాలి. దిస్ ఈస్ ద టాపిక్ అండి. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ టు ద కోచ్, థ్యాంక్ యూ టు ద సిస్టమ్. మహిదర్ సార్, అన్మ్యూట్ చేశాను. ఓకే మ్యామ్, సూపర్, థ్యాంక్ యూ. సో చూసారా, మనకి తెలియని ఇన్ఫర్మేషన్ ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో. సో ఫోన్లు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది కదా, ల్యాప్టాప్స్, ఫోన్స్. సో దాని దగ్గర నుంచి కొంచెమైనా మనం ప్రొటెక్ట్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే 50 to 80% కూడా నార్మల్ చేసుకోవచ్చు అని మేడం గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేడం గారికి మనం ఎలా గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. ఒక్కసారి మీకు అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అసలు మీ గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Thank you, madam. Thank you, madam. Thank you. Thank you so much. Thank you, madam. Thank you. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Thank you, madam. Thank you very so much. Thank you, madam. థ్యాంక్ యూ మేడం. Thank you, madam. Thank you, madam. Thank you so much. Thank you. Thank you so much. Thank you, madam. Thank you. Thank you. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. వైద్య మొదటి చాలా మస్తు. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్. బాయ్ ఎవ్రీవన్.